వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 50 lakhs 50 months, 50 లక్షలు 50 నెలల చిట్టు గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందామండి. సో మనకి ఏంటంటే కపిల్ చిట్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే, 45 years నుంచి మనకి ఏంటంటే ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. ఇది రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. సో మనకి ఏంటంటే ఇది ఓన్లీ చిట్ ఫండ్ రంగంలో కాకుండా మనకి ఏంటంటే కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్ అండ్ కపిల్ హెల్త్ క్లబ్ అండ్ కపిల్ ఐటీ, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో ఈ కపిల్ గ్రూప్లో మనకు చిట్ ఫండ్ అనేది మనకి ఏంటంటే లాస్ట్ 3 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఇంకో ఆఫ్లైన్లో ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే 1 lakh to 1 crore ఉండే. సో ఆన్లైన్లో అయిన తర్వాత కూడా మనకి ఏంటంటే 1 lakh to 1 crore వరకు ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే చిట్స్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్లో మొత్తం కూడా టోటల్గా యాక్షన్స్ అయినా పేమెంట్స్ అయినా మొత్తం టోటల్ కూడా ఆన్లైన్లోనే. సో పేమెంట్ కూడా మనకు డిజిటల్గా పేమెంట్ చేసుకోవచ్చు. సో మనం ఈరోజు మనకి ఏంటంటే 50 లక్షలు 50 నెలల చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. ఇది టోటల్గా మనకి ఏంటంటే 1 lakh into 50 లక్ష రూపాయలు మీరు 50 సార్లు కడితే 50 లక్షలు అవుతుంది. సో ఈ లక్ష అనేది మనకి ఏంటంటే ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ మాత్రమే మనకు ఫుల్ పేమెంట్ 1 lakh ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా 1 year వరకు ఏంటంటే 50 months చిట్టి కాబట్టి 50 monthsలో మనకి ఏంటంటే 12 months అంటే మినిమం ఆవరేజ్గా మనకి 1 year కూడా స్పిన్నింగ్ సిస్టమ్, ఆన్లైన్లో స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది డ్రా సిస్టమ్ అంటారు. సో ఈ డ్రా అనేది ఏంటంటే 50 మందిలో ఎవరికైతే ఈ మినిమం బిడ్ అంటే 30 లక్షల బిడ్ అనేది మనకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మొత్తం ఆన్లైన్లో రావడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్లోకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకు స్పిన్నింగ్ ద్వారా ఎవరికైతే వచ్చే అవుతుందో వాళ్ళు మాత్రమే షూటీస్ పెట్టి మనకి రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ 30 lakhs అనేది. సో ఇది ఆఫ్టర్ 1 year తర్వాత మనకు ఓపెన్ యాక్షన్ అవుతుంది. అంటే డ్రా సిస్టమ్ నుంచి ఓపెన్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే ఈఎంఐ అనేది మనకు 66, 67 ఇట్లా అప్ టు ఇట్లా లాస్ట్ వరకు మనకి ఏంటంటే 1 lakh దాకా వస్తుంది. అంటే ఆవరేజ్గా 4 to 5,000 పెరగడం కానీ తరగడం కానీ ఈ విధంగా జరుగుతూ వెళ్ళిపోతుంది. అప్రాక్స్ మీరు మొత్తం టోటల్గా కట్టాల్సింది ఏంటంటే అప్రాక్స్ 37,50,000 దాకా మీరు ఏంటంటే 37 to 38 lakhs దాకా అట్లా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ మనకి ఏంటంటే 47,50,000 వస్తుంది. అంటే మినిమం మనకి ఏంటంటే 10 lakhs దాకా దీంట్లో ప్రాఫిట్ ఉంటుందండి. 50 లక్షల చిట్లో మినిమం 10 లక్షల దాకా మనకు ప్రాఫిట్ ఉండడం జరుగుతుంది. సో దీంట్లో మనకు స్టార్టింగ్లో ఏదైతే స్పిన్నింగ్ ద్వారా మీరైతే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం 30 లక్షలు బిడ్ అవ్వడం జరుగుతుంది. సో వెంటనే ఏంటంటే చాలామంది కూడా మనం ఏంటంటే కాల్స్ని బట్టి ఏంటంటే మనకి వెంటనే రిక్వైర్మెంట్ అనేది చాలామంది అడుగుతున్నారు. సో వెంటనే రిక్వైర్మెంట్ అనేది మనకి ఏంటంటే డిపెండ్ ఆన్ లక్ ఓన్లీ. సో దాన్ని మనం ఏంటంటే అందరూ లైవ్గా చూడడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో జరుగుతుంది. సో మీ టికెట్స్ అయితే ఏదైతే వస్తుందో దాన్ని స్పిన్నింగ్ ద్వారా మీరు విన్ కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు థర్డ్ 4th month 5th 6th month ఈ పీరియడ్ మధ్యలో వచ్చిన తర్వాత ఏంటంటే గ్రూప్ అనేది ఫ్రీ అవుతుంది. అక్కడ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే కాంపిటీషన్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో, ఎందుకంటే ఓపెన్ యాక్షన్ తర్వాత మళ్ళీ బిడ్ ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ 30 lakhs వస్తే ఇక్కడ 32, 33 ఆ విధంగా చేంజ్ అవుతుంటుంది. కాబట్టి ఈ మిడిల్లో ఎత్తుకున్న వాళ్ళకు కాంపిటీషన్స్ అనేది తగ్గుతుంటుంది. ఆ టైంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వెంటనే చిట్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే అప్పటి వరకు మనకి వెయిట్ చేయాల్సింది. సో ఆ తర్వాత మనకి ఏంటంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పీరియడ్లో ఈ 1 yearలో మీరు లిఫ్ట్ చేసుకుంటే ఏంటంటే 0.7 అంటే 70 పైసలు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు అర్థమవుతుందండి. సో అదేవిధంగా మీకు ఏంటంటే ఒక మధ్యలో వరకు వచ్చేసింది అనుకోండి, అంటే మీకు ఒక 30 లక్షలు అంటే 7-8 లక్షలు మీకు బిడ్ ఎక్కువగా పెరిగేంత వరకు మీరు అప్పుడు తీసుకున్నట్లయితే మీకు 0% ఇంట్రెస్ట్ పడుతుంది. మీరు లాస్ట్కు తీసుకున్నట్లయితే మీకు ఏంటంటే 1 రూపీ అనేది మీకు వర్కౌట్ అవుతుందండి. టోటల్గా మీరు లాస్ట్ వరకు ఉంచుకుంటే 1 రూపీ వర్కౌట్ అవుతుంది. అంటే చిట్టి ఏ పీరియడ్లో తీసుకున్నా మీకైతే నష్టం ఉండదు. ఇది ఏంటంటే అదేవిధంగా బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా బెటర్గా ఉంటుందండి. మీరు లోన్స్కి వెళ్ళిపోతే మాత్రం హౌసింగ్ లోన్కైనా పర్సనల్ లోన్కి వెళ్ళిపోయినా సరే మనకి ఏంటంటే ఇలా మీరు ఒక 50 lakhs తీసుకుంటే మీకు 1 crore కట్టించుకుంటారండి ఓవరాల్గా. మరి లాస్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు ఏంటంటే మీకు 30కి మీకు ఎక్కడ 7,50,000 ఆ విధంగా పడుతుంది. 30 lakhs మీరు తీసుకుంటే ఎక్స్ట్రా 7 lakhs అంటే ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూడండి. సో దీంట్లో మనకి మేజర్గా మనకి ఏంటంటే లాస్ట్ వరకు ఉంచుకున్న వాళ్ళకైతే ఎలాంటి షూటీస్ అవసరం లేదు. మిడిల్లో అంటే ఒక 2 చిట్స్ వేసుకున్న వాళ్ళు మిడిల్లో ఎత్తుకుంటే మాత్రం కూడా షూటీస్ అవసరం లేదు. ఎప్పుడైతే మీకు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనకి ఏంటంటే ఇన్కమ్ ప్రూఫ్ అండ్ షూటీస్ అనేది మనం అడుగుతున్నాం కాబట్టి, సో షూటీస్ పరంగా కొద్దిగా వెయిటింగ్ చేయగలిగితే మాత్రం చిట్ అనేది చాలా బెటర్ అని నా ఒపీనియన్. సో మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం అండ్ అదేవిధంగా షూటీస్ విషయానికి వచ్చేస్తే కూడా ఎఫ్ఎల్ని బట్టి ఫ్యూచర్ లాబిలిటీని మాత్రమే షూటీస్ అడుగుతారు. సో గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా మనం ఐటీ అయినా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలను అందిస్తాను. అదేవిధంగా మొదటిసారి మా ఛానల్ని మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా ఫైనాన్షియల్గా ట్రబుల్ అవుతున్న వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.